నీ పెయిన్ వైల్ క్లైంబింగ్ స్టైర్స్ కామన్గా అడిగేదనమాట. మేము మెట్లు ఎక్కుతున్నాము, ఆ టైంలో మాకు కొంచెము మోకాల మీద లోడ్ పడుతుంది, దాంతోపాటు కరకరని సౌండ్ వస్తుందని కూడా చాలామంది చెప్తారు. దానికి కారణాలు ఏంటి, దానికి రెమెడీస్ ఏంటి ఇప్పుడు చూద్దామండి. దానికి కామన్గా మన ముందు కండలు ఉంటాయి, మన తొడ ముందు కండలు ఉంటాయి, క్వాడ్రిసెప్స్ అనే మజిల్ అనమాట. ఆ క్వాడ్రిసెప్స్ అనే మజిల్ వీక్ ఉండడం వల్ల, దాంతోపాటు మోచెప్పు ఉంటుంది, పెటల్లర్ పెయిన్ అంటారు అనమాట. చాలామంది మోచెప్పు అంటారు కదా, ఆ పెటల్లర్ పెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది, దానివల్ల కూడా కామన్గా వస్తుంటుంది. అదేవిధంగా కొంతమందికి కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల, ఇందాక చెప్పినట్టు మజిల్ వీక్నెస్ ఉండడం వల్ల కూడా జాయింట్స్ ఎర్లీగా అరుగుతాయి, వాళ్ళకు కూడా ఈజీగా నీ పెయిన్స్ అవన్నీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఫ్లాట్ ఫుట్ ఉంటుందండి, అంటే కనుక పాదంలో అందరికీ ఆర్చ్ ఉంటుంది. మిమ్మల్ని మీరు గమనించుకుంటే మన పాదము నీళ్ళలో పెట్టి మామూలుగా డ్రై సర్ఫేస్ మీద అడుగేసినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా అందరికీ ఆర్చ్ పడుతుంది. కొంతమందికి అలా ఉండకుండా పాదం ఒకే ఫ్లాట్గా పడుతుందన్నమాట, అది ఫ్లాట్ ఫుట్ అనమాట. అంటే ఆర్చ్ సపోర్ట్ ఉండదు, దానివల్ల వాళ్ళకి షాక్ అబ్జర్వింగ్ అవన్నీ ఉండవు. ఇవన్నీ కారణాల వల్ల కామన్గా మెట్లు ఎక్కేటప్పుడు నీ పెయిన్ లాంటిది వస్తుంటుంది. వీటికి కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాంటివి చెప్పుకుందామండి. వాల్ సిట్టింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది. గోడకి ప్యారల్గా ఇలా కూర్చోవడము, అంటే నాకు జస్ట్ వాల్ మీద మనం కూర్చోసం కూర్చొని గోడ కుర్చీ అంటారు కదా, అలాంటి ఎక్సర్సైజ్ లాంటివి ప్రాక్టీస్ చేయడం. అదేవిధంగా కాళ్ళు పైకి లేపడం, స్ట్రైట్ లెగ్ రైజ్ అంటారు. ఇలాంటి నిపుణ వాళ్ళు కామన్గా చేసే మిస్టేక్ అండి, మొత్తం మోకాలు ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి కొంతమంది చెప్తారన్నమాట, మోకాలు మొత్తం స్ట్రెచ్ చేయని అంటారు. అలా చేసినప్పుడు ఇంకా మోకాల మీద అరుగుదల ఒత్తిడి ఎక్కువ పడడానికి ఛాన్స్ ఉంటుంది. వీటి ప్రోగ్రెసివ్గా లోడ్ ఇవ్వాలి. మరి డీప్ స్క్వాట్స్ అంటారు, అంటే మొత్తం మన ఇండియన్ టాయిలెట్ టైప్ ఆఫ్ పొజిషన్లో ఎక్సర్సైజ్ ఉంటుంది చూసారా, అది డీప్ స్క్వాట్ ఎక్సర్సైజ్ అనమాట. అలాంటిది మాత్రం ప్రాక్టీస్ చేయకూడదు. దాంతోపాటు ఇందాక చాలామంది చెప్పినట్టు ఫుట్ ఆర్చ్ అని చెప్పాం కదా, ఆ ఆర్చ్ సపోర్ట్ అనేది వాడాలండి. షూలో కానీ చెప్పల్లో కానీ ఎవరికైతే ఆ ఫ్లాట్ ఫుట్ అని వాళ్ళు గమనించుకుంటారో వాళ్ళు ఆ విధంగా ఆర్చ్ సపోర్ట్ వాడితే కూడా ఆటోమేటిక్గా వాళ్ళ నీ అలైన్మెంట్ అనేది కరెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా మోకాల మీద లోడ్ తగ్గి ఆ పెటల్ల సౌండ్ కానీ లేకపోతే మోకాల దగ్గర సౌండ్ కానీ తక్కువ తెలుస్తుంది, ఆ పెయిన్ కూడా తక్కువ ఉంటుంది.